సోషల్ మీడియా యాప్స్ విషయంలో కేంద్రం కొత్త రూల్స్ తీసుకొస్తుంది. ఈ కొత్త రూల్స్ యూజర్లలో కొన్ని సెక్షన్లను గట్టిగానే షాక్ ఇవ్వబోతున్నాయి. ఎలాంటి మెసేజింగ్ యాప్ అయినా సరే ఖచ్చితంగా సిమ్ కార్డ్ లింక్ చేయాలని, అదేదో ఒక్కసారి కాదు అసలు బైండింగ్ చేయాల్సిందేనంటూ తెగేసి చెప్పింది. అసలు ఈ సిమ్ బైండింగ్ అంటే ఏంటి? టెలికాం శాఖ ఇప్పుడు ఈ కొత్త రూల్ ఎందుకు తీసుకొస్తుంది? హ్యావ్ ఎ లుక్. సిమ్ కార్డ్ బైండింగ్ చేయాల్సిందే. సెక్యూరిటీ కోణంలో కేంద్రం కొత్త రూల్. సిమ్ కార్డు లేకుండా ఫోన్లలో మెసేజింగ్ యాప్స్ ఇక పని చెయ్యవు. సాధారణంగా సిమ్ ఉంటేనే కదా ఫోన్లలో యాప్స్ పనిచేసేది అని వెంటనే అనేస్తారు. కానీ కొన్ని రకాల యాప్స్కి సిమ్ అనేది ఆ యాప్స్ డౌన్లోడ్ చేసినప్పుడే తప్ప ఆ తర్వాత అవసరం ఉండదు. ఇది అడ్డు పెట్టుకుని సైబర్ క్రిమినల్స్ తమ యాక్టివిటీస్ని టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా పని కానిస్తూ ఉంటారు. పైగా ఆ సిమ్ కార్డులను వాళ్లే ఇతర ఫోన్లలో వాడుతూ ఉండడం వలన ఈ యాప్స్ పనిచేస్తూనే ఉంటాయి తప్ప నిలిచిపోవు. సిమ్ ట్రాక్ చేయాలన్నా సైబర్ పోలీసులకు ఓ పట్టాన కుదరదు. ఇదొకటే కాదు, ఇంకా ఇతరాత్ర దుర్వినియోగం అడ్డుకునేందుకు కూడా కేంద్రం ఈ సిమ్ కార్డ్ బైండింగ్ రూల్ తీసుకువచ్చింది. కొత్త నిబంధన ప్రకారం ఫోన్లో సిమ్ కార్డు లేకపోతే వాట్సాప్, టెలిగ్రామ్ వంటి కమ్యూనికేషన్ యాప్స్ పనిచేయవు. ఈ మేరకు సిమ్ కార్డు బైండింగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఇప్పుడు మెసెంజర్ యాప్స్, వాట్సాప్, టెలిగ్రామ్ వాడే వారిలో జనరల్ యూజర్లకి పెద్దగా ప్రభావం చూపదు. కానీ చెత్త పనులు చేసేవాళ్లకి, నేర ప్రవృత్తి ఉన్న వాళ్లకి మాత్రం జలక్కే అని చెప్పాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మినిస్ట్రీ తీసుకువచ్చిన కొత్త నిబంధనల ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్ వినియోగించాలి అంటే సిమ్ కార్డు బైండింగ్ తప్పనిసరి. ఆ యాప్స్ వాడే ఫోన్లో సిమ్ కార్డు లేకపోయినా లేదా సిమ్ తొలగించినా యాప్ పనిచేయడం ఆగిపోతుంది. రాగల 90 రోజుల్లో ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై వంటి కమ్యూనికేషన్ యాప్స్లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధన తీసుకువచ్చింది. ప్రస్తుతం చాలా వరకు కమ్యూనికేషన్ యాప్స్లో కేవలం ఒకేసారి యూజర్ వెరిఫికేషన్ చేసుకుంటుంది. ఆ తర్వాత సిమ్ డియాక్టివేట్ అయినా లేదా సిమ్ తొలగించినా కూడా ఆ డివైస్లో వాట్సాప్ పనిచేస్తుంది. అదొక్కటే కాదు, వెబ్ వాట్సాప్ లేదా యాప్ను వెబ్ బ్రౌజర్లో ఉపయోగిస్తే సైన్ అవుట్ కనుక అవ్వకపోతే ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నంతకాలం బ్రౌజర్లలో ఇవి యాక్టివ్గానే ఉంటాయి. అందుకే ఈ కొత్త నిబంధనతో చచ్చినట్లు ఫోన్ ఉన్న యూజరే వెబ్లో అయినా యాప్ని వాడగలుగుతారు. డిజిటల్ పేమెంట్స్ వంటి రంగాలలో ఇప్పటికే ఇలాంటి సెక్యూరిటీ ఉంది. బ్యాంకింగ్, యూపీఐ యాప్లు అనధికార యాక్సెస్ను నిరోధించడానికి కఠినమైన సిమ్ వెరిఫికేషన్ అమలు చేస్తాయి. ఇక స్టాక్ మార్కెట్ లావాదేవీలలో అయితే సెబీ ట్రేడింగ్ అకౌంట్ హోల్డర్ల ఫోన్ నెంబర్లను కూడా జత చేయాలని ఆదేశించింది. దీంతో ఆ అకౌంట్ల నుంచి ఎలాంటి లావాదేవీలు జరిగినా వెంటనే SMS రూపంలో మెసేజ్ వస్తుంది. అంతేకాదు, అడిషనల్ సెక్యూరిటీ కోసం ఫేషియల్ రికగ్నైజేషన్ కూడా జత చేయాలని సెబీ ప్రతిపాదన పంపింది. ఇవన్నీ కూడా కస్టమర్లు, యూజర్ల సేఫ్టీ కోసం తీసుకుంటున్న చర్యలుగా కేంద్ర ప్రభుత్వ విభాగాలు చెప్తున్నాయి.